అధికారంలోకి వచ్చి 6 నెలలు గడుస్తున్నా అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో మాత్రం తాత్సారం చేస్తుందని ది ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజనీరింగ్ టౌన్ ప్లానింగ్ అండ్ శానిటేషన్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు మధుబాబు ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం మధుబాబు జన్మదినాన్ని పురస్కరించుకొని యూనియన్ నాయకులు ఏర్పాటు చేసిన కేక్ కటింగ్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలిసిన మీడియాతో గత ప్రభుత్వం అవుట్సోర్సింగ్ ఉద్యోగుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం తమ సమస్యల పట్ల సానుభూతి చూపిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు యూనియన్ నాయకులు పాల్గొని జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు ది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మున్సిపల్ ఇంజనీరింగ్ టౌన్ ప్లానింగ్ అండ్ శానిటేషన్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే మన రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా గత వైసీపీ ప్రభుత్వంలో అవుట్సోర్సింగ్ కార్మికులందరికీ సంక్షేమ పథకాలు తీసివేయడం జరిగింది. ఈ సంక్షేమ పథకాలు అమ్మఒడి అయితేనే కానీ, వికలాంగుల పెన్షన్ అయితే కానీ, వితంతుల పెన్షన్ అయితేనే కానీ, అలాగే మా రేషన్ కార్డులో మా తల్లిదండ్రులు కానీ ఎవరన్నా ఉంటే వాళ్ళకు కూడా ఈ వృద్ధా పెన్షను ఇవి కూడా తీసేయడం జరిగింది గత ప్రభుత్వంలో. అయితే ఈ ప్రభుత్వం, ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు మేనిఫెస్టోలో తిరిగి అవుట్సోర్సింగ్ కార్మికులందరికీ సంక్షేమ పథకాలు వర్తింపజేస్తామని చెప్పి మేనిఫెస్టోలో పెట్టి దాదాపు 3 నెలల కాలం గడిచినప్పటికి కూడా అసెంబ్లీలు కూడా జరిగినాయి 2 సార్లు ఏమో. అయినప్పటికి కూడా ఈ అవుట్సోర్సింగ్ కార్మికులకు ఈ సంక్షేమ పథకాలు వర్తింపజేయట్లేదు. అంటే నేను అంటుంది ఏంటంటే, గత ప్రభుత్వం ఎట్లయితే మోసం చేసిందో అవుట్సోర్సింగ్ కార్మికులు దాదాపు 2,50,000 మంది అన్ని డిపార్ట్మెంట్లలో, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్, మన రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో 2,50,000 మంది అవుట్సోర్సింగ్ కార్మికులు అందరూ ఉన్నారు. వీళ్ళందరికీ ఎప్పుడు కూడా అంతకుముందు గత ప్రభుత్వాలు ఎప్పుడు కూడా కాంగ్రెస్ కావచ్చు, ఇంక వేరే ప్రభుత్వం కావచ్చు, ఏది కూడా ఈ సంక్షేమ పథకాలు అనేవి తీసేయాల. అయితే ఈ వైసీపీ ప్రభుత్వం, ఇప్పుడున్న ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఈ సంక్షేమ పథకాలను అవుట్సోర్సింగ్ కార్మికులందరూ తీసేయటం వల్ల వాళ్ళ పిల్లలు చదువుకోవటానికి కానీ, వికలాంగులు అయితే వాళ్ళకి పెన్షన్ రాకపోవటం అయితే కానీ, భర్తలు చనిపోతే వితంతులుగా ఉన్న వాళ్ళకు కూడా ఈ చాలీచాలని జీతాలతో ఆ సంక్షేమ పథకాలు కూడా లేకపోవటం వల్ల వాళ్ళ కుటుంబాలు చాలా దుర్భర పరిస్థితిని ఎదుర్కొంటూ ఉన్నాయి. వెంటనే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ సంక్షేమ పథకాలన్నీ అన్ని డిపార్ట్మెంట్లలో ఉన్న అవుట్సోర్సింగ్ కార్మికులందరూ కూడా వర్తింపజేయాలని చెప్పి అన్నమాట